ఫ్రెండ్స్ చూసారా చెట్టు నీడలు ఎలా కనిపిస్తున్నాయో ఈ నీళ్ళలో. రాళ్ళు కూడా చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. అడవి కాలువ ఇది, ఊట నీరు అనుకుంటా. ఫ్రెండ్స్ చూసారు కదా, కొండల మధ్యలో సింగిల్గా ఒక ఫ్యామిలీ ఉంటున్నారు. ఆ ఫ్యామిలీ దగ్గరికి అయితే వచ్చాము. ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు కానీ బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఇది మనం వచ్చిన దారి, ఈ అడవి గుంటనే మనం ఇప్పుడు నడుచుకుంటూ వచ్చాము. ఎక్కడికో కత్తి పట్టుకుని బయలుదేరాము. ఎక్కడికి? పడసే చెట్టుకండి. పడస చెట్టుకా? మేకలు కూడా ఉన్నాయి కదా అక్కడ. మేకల మేడ ఇక చూడండి, భలే ఉంది. ఇది అయితే చాలా బాగుంది చూడడానికి. చూడండి ఎంత బాగుందో, బడ్డీలాగా వేశారు. దాని లోపల మేకలు కూడా ఉన్నాయి. నేను కూడా వెళ్తున్నాను. మరి ఇరిగిపోదు కదా, బాగానే ఉంది కదా స్ట్రాంగ్గా. అమ్మ ఇంత ఇంత స్తంభాలు ఉంటే ఏమి ఇరిగిపోతాయిలే, పర్లేదులే. ఆహా, ఇలా కట్టలు కట్టేసి ఇక్కడ వేసారా? ఈ మేకలకి ఇంకా ఇప్పలేదు. ఇప్పలేదండి, 1 గంట 12 ఆ టైంకి ఇస్తామండి. అప్పటికి ఇప్పపోతే అరిసెత్తుంటాయమ్మా. ఇంక పొద్దుట విప్పినండి, ఎటేటో తుప్పలు దగ్గర తిరిగి ఇంకా బేగి రావు కదండి. ఇంకా ఒక్కసారి ఇంకా 1 గంట ఆ టైంకి విప్పుతామండి. జామ్ వేస్తాయేమోలే కదా. జామ్ వేస్తాయండి. ఇది చీపురు అండి. చీపురు? ఓ, ఇదేంటి అడవి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వేసారా? కొండ నుంచి తీసుకొచ్చామండి. ఇంకా మామూలుగా దులిపేసి మోపులు కట్టేసి ఇక్కడ వేసామండి. ఇప్పుడు ఈ పిడుపులు ఇలా కట్టేసి మమ్మల్ని మన చేతి ఇలా ఉంటది కదండి, అంత కట్టేసి ఇలా కట్టేసి అంటే మన చేతికి పట్టినంత కట్టేసి పిడుపులు కట్టేసి అమ్ముకుంటామండి.